దేశంలో నిషేధం విధించినటువంటి ఒక సంస్థ రాడికల్ స్టూడెంట్ యూనియన్ మళ్ళీ జడలు విప్పేందుకు సిద్ధంగా ఉందానంటే తెలంగాణ వేదికగా అదే కనిపిస్తోంది. మావోయిస్టులు అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఖచ్చితంగా ఆర్ఎస్యు పేరుతో ఈ నెల 23న స్కూళ్ళు కాలేజీల బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఆర్ఎస్యు మళ్ళీ తెర మీదకు వచ్చిందా అనేటువంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని బీజేపీ ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, అలాగే తెలంగాణ విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ఖచ్చితంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఒక డిమాండ్తో ఇప్పుడు ఆర్ఎస్యు ఒక లేఖను విడుదల చేయడం, ఈ నెల 23న తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కాలేజీల బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఓవరాల్గా చెప్పాలంటే తెలంగాణ పోలీసులకి మావోయిస్టులు బిగ్ షాక్ ఇచ్చారన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోకి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రీఎంట్రీ జరగబోతోంది. 23న కాలేజీలు స్కూల్ బంద్కు రాడికల్ స్టూడెంట్ యూనియన్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో రాడికల్ విద్యార్థి సంఘాలు మళ్ళీ యాక్టివ్ అవ్వబోతున్నాయి. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ దిశగా బీజేపీ ప్రయత్నాలంటూ కూడా విమర్శలు గుప్పించింది తన లేఖలో. విద్య అంగట్లో సరుకు కాకుండా చూడాలంటోంది రాడికల్స్ యూనియన్. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలంటూ కూడా ఆర్ఎస్యు డిమాండ్ చేస్తోంది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లేఖలపై పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ లేఖ ఎవరు రిలీజ్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చిందని దానిపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మళ్ళీ రాష్ట్రంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నట్లుగా అర్థమవుతోంది. విద్యార్థుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఈపీసీ సిస్టమ్ ద్వారా మనవాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులు ప్రజలు గమనించాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ నెల 23న ఐక్య విద్యార్థి సంఘాల బంద్ను విజయవంతం చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నాయి. రాష్ట్రంలో రాడికల్ విద్యార్థి మళ్ళీ యాక్టివ్ కాబోతోంది. ఊరటనిచ్చింది, బాసటగా నిలిచిందంటూ కూడా లేఖ విడుదల చేసింది రాడికల్ స్టూడెంట్ యూనియన్. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యార్థుల ఉద్యమాలకు మార్గదర్శకంగా ఆర్ఎస్యు తన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. విద్య అంగట్లో సరుకు కాకుండా ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలని రాడికల్ స్టూడెంట్ యూనియన్ తీవ్రంగా కృషి చేస్తోంది. విద్యార్థులకు మానవ విలువలు నేర్పేలా ఉండాలని, శ్రమను గౌరవించే, మానవత్వాన్ని చాటే మరియు ఉపాధికి ఉపయోగపడే శాస్త్రీయ విద్య అవసరమంటూ కూడా ఆర్ఎస్యు భావిస్తోంది. ప్రైవేటు విద్య పేద ప్రజలకు గుదిబండగా, ఉరితాడుగా, ఒక శాపంగా మారిందని ప్రజల అభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటు విద్యా విధానానికి వ్యతిరేకంగా ఈ 50 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు నిర్వహించింది. నూతన ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. మాతృభాష విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియా బోధన కూడా ప్రాధాన్యతను ఎలుగెత్తి చాటింది. సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి ఆర్ఎస్యు అన్ని సెక్షన్ల ప్రజలతో మమేకమై వారి ఉద్యమాలకు బాసటగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవినాయక్ ఇప్పటికే ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అయితే భారత సమాజంలో ప్రభుత్వాలు కాలు మోపని ప్రాంతాల్లోని ప్రజలను ఆలింగనం చేసుకుని వారి కష్ట సుఖాల్లో భాగమైనది. ఆదివాసీ, గిరిజన, దళిత, బహుజన, ఉన్నత కులాల్లోని పేదల పక్షాన గొంతు విప్పి వారి సమస్యల సాధనలో మమేకమవుతున్నారు. భారతదేశంలో పేద మధ్యతరగతి ప్రజలను విద్యకు దూరం చేయడానికి ఎన్ఈపీ ద్వారా మనువాద ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయంటూ కూడా ఆర్ఎస్యు ఆరోపిస్తోంది. కార్పొరేట్ విద్యారంగాన్ని వ్యాప్తి చేయడానికి ఈ మనువాద ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలకుల కుట్రలను అర్థం చేసుకోవాలని విద్యార్థులను, ప్రజలను కోరుతున్నామంటూ కూడా ఆర్ఎస్యు తాను విడుదల చేసినటువంటి లేఖలో ప్రస్తావించింది. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక విద్యార్థి సంఘాలు విద్యార్థుల ప్రధాన ప్రాముఖ్యత కలిగిన సమస్యల పరిష్కారం దిశగా విడివిడిగా ఐక్యంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. చాలా న్యాయబద్ధమైన సమస్యలను పాలకులు పరిష్కరించకుండా అరెస్టులు, కేసులు, నిర్బంధ చర్యల ద్వారా విద్యార్థి ఉద్యమాన్ని అరికట్టాలని పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి అంతటికీ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవినాయక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవినాయక్, చెప్పండి, ఖచ్చితంగా ఇది మావోయిస్టుల పంజాగా మనం చూడాలా? ఎందుకంటే మావోయిస్టు అనుబంధ సంఘంగా
ఆర్ఎస్సీని చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దేశవ్యాప్తంగా నిషేధించబడినటువంటి సంస్థలు రాడికల్ స్టూడెంట్ యూనియన్ కూడా ఉంది. మళ్ళీ తెరపైకి రావడానికి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్ రాధాకృష్ణ, మళ్ళీ ఆర్ఎస్యు కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు కనబడుతుంది. అయితే చాలా స్పష్టంగా ఈ రోజు ఆర్ఎస్యు పేరుతో విద్యార్థి రాడికల్ యూనియన్ పేరుతో మళ్ళీ ఒక లేఖ విడుదలైన పరిస్థితి. ఆ లేఖ తెలంగాణ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా సిహెచ్ రాజ్ కుమార్ పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖలో కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు రెండు కూడా ప్రధానంగా ఇప్పుడున్న పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కారమై చూడాలని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా ప్రైవేటు విద్యా అంశంలో ఇటు బీజేపీ ప్రైవేటు విద్యా ఎడ్యుకేషన్ పాలసీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తుంది. ఇదంతా కూడా ప్రైవేటీకరణ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని వెంటనే విద్యార్థులు, ప్రజలు గ్రహించాలని ప్రధానంగా ఈ లేఖలో చెప్పిన పరిస్థితి. ఇటు దీంతో పాటు 23న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్ను సంపూర్ణ మద్దతు తెలపాలని తెలంగాణ ఇటు ఆర్ఎస్యు కూడా మద్దతు తెలుపుతుందని, దీనికి క్రియాశీలక పాత్ర ఆర్ఎస్యు పోషిస్తుందని దీంట్లో చెప్పిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్యు ఎన్నో సమస్యలపై పోరాటం చేసింది. విద్యార్థుల పట్ల ఆ విద్యార్థుల అంశంలో ఎనలేని కృషి చేసింది ఆర్ఎస్యు అని ఈ లేఖలో చెప్పే ప్రయత్నం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాడికల్ యూనియన్ కార్యకలాపాలు ఏదైతున్నాయో చాలా సీరియస్ గా మళ్ళీ కొనసాగుతాయని దీంట్లో సారాంశంగా ఉంది. దీంతో పాటు ముఖ్యంగా నూతన విద్యా వ్యవస్థ అంశం కొంత పొందుపరిచే ప్రయత్నం చేశారు. దీంట్లో ప్రభుత్వాలు, కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంటే ప్రభుత్వం తరపున ఇవి ఏర్పాటు చేయాలని చెప్పారు. తర్వాత సమాజంలో ముఖ్యంగా ఆర్ఎస్యు అన్ని సెక్షన్లో ప్రజలతో పాటు విద్యార్థులను కూడా చైతన్యం చేసుట్లో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. భారత సమాజంలో భారత ప్రభుత్వంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఇటు ప్రధానంగా మరో అంశం కూడా మళ్ళీ దీంట్లో పొందుపరిచిన పరిస్థితి. కష్ట సుఖాలలో భాగమైన ఆర్ఎస్యు ఆదివాసీ, గిరిజన, దళిత, బహుజన, ఉన్నత కులాలని పేదల పక్షాన గొంతు విప్పి వారి సమస్యల సాధన పట్ల ఆర్ఎస్యు ఎనలేని కృషి చేసింది గతంలో అని చెప్పే ప్రయత్నం చేశారు. భారతదేశంలో పేద మధ్యతరగతి ప్రజలకు విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పారు. దీంట్లో ఎన్ఈపి ద్వారా మనవాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పారు. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన అంశంలో కార్పొరేటీకరణ విద్యా దిశగా కొంత ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభించినప్పటి నేటి వరకు విద్యార్థి సంఘాలు విద్యార్థుల ప్రధాన ప్రాముఖ్యత కలిగి సమస్య పరిష్కారం కోసం విడివిడిగా ఐక్యతగా ఉద్యమాలు చేయాలని దీంట్లో చెప్పే చేశారు. పాలకులు పరిష్కరించకుండా అరెస్టులు, కేసులు పెట్టి విద్యార్థి సంఘాల నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఈ లేఖలో పొందుపరిచిన పరిస్థితి. 23వ తేదీన అఖిల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్కు సంపూర్ణ మద్దతు ఆర్ఎస్యు తెలుపుతున్నట్టు, దీనికి అన్ని సంఘాలు కూడా మద్దతు తెలపాలని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. రవినాయక్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. కూకటి వేలతో పికిలించి వేయబడ్డటువంటి ఒక ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ వింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ తెరపైకి రావడం వెనుక అది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ విభాగం ఇక్కడ ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు మొన్న బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావుకి, అలాగే మంత్రి సీతక్కకి మావోయిస్టుల పేరుతో లేఖలు విడుదలవ్వడం కూడా కొంచెం కలకలం రేగాయి. మరొక వైపు ఇక్కడ ఒక వాల్ పోస్టర్ కూడా ఆర్ఎస్యు పేరిట ఈ నెల 23న స్కూల్స్ బంద్ అనే పేరిట ఒక లేఖలు కూడా విడుదలవ్వడం ఏంటిది? అంతా ఖచ్చితంగా మావోయిస్టుల పేరుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క యాక్టివిటీగానే మనం భావించాలా, లేకపోతే ఈ తెర వెనుక ఏమన్నా ఆకతాయిల పనిగా మనం భావించాలంటారు? ఏ విధంగా చూడాలి దీన్ని? రాధాకృష్ణ, చాలా క్లియర్ గా సమస్యల పట్ల మావోయిస్టు పార్టీ, మావోయిస్టు అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల నుంచి మొదలుకొని విద్యార్థి సంఘాల వరకు స్పందిస్తున్నట్టు ఈ లేఖలను చూస్తే మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ప్రధానంగా ప్రతి అంశంలో నిన్న 49 జీవోపై కావచ్చు, అదే విధంగా ఈ రోజు విద్యార్థి సంఘాల
బంద్ పై కావచ్చు, వరుసగా ఏ సమస్య వచ్చినా మావోయిస్టు పార్టీ పేరుతో లేఖలు విడుదలవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత ఎక్కువగా వరుసగా రావడం, అంతకుముందు కూడా అప్పుడు కూడా ఆ 10 సంవత్సరాల వ్యవధిలో కూడా వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా ఆర్ఎస్యు ఏదైతే ఉందో, ఆర్ఎస్యు రాడికల్ విద్యార్థి సంఘం ఏదైతే ఉందో గతంలో కొంత నిశ్శబ్దంగా ఉండేది, శబ్దత లేకుండా ఉండేది. అనంతరం ఈ ఇటీవల కాలంలో మళ్ళీ ఆర్ఎస్యు పేరుతో లేఖ రావడం, ఈ లేఖ కాస్త తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్థుల అంశంలో, విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ పాలసీ అంశంలో, ప్రస్తుతం ప్రైవేటీకరణ అంశంలో కొన్ని ప్రధానమైన దాంట్లో అంశాలు పొందుపరిచిన పరిస్థితి కనబడింది. దీనికి గాను ముఖ్యంగా మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్యు గతంలో నిర్బంధంలో అంటే నిషేధంలో ఉంది. తర్వాత చాలా కాలం ఎక్కడ కార్యకలాపాలు కనబడలేదు. మళ్ళీ ఒక్కసారిగా సిహెచ్ రాజ్కుమార్ పేరుతో ఆర్ఎస్యు రాష్ట్ర ప్రెసిడెంట్ పేరుతో ఇది లేఖను విడుదల చేయడం కాస్త సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇది నిజమైన లేఖనా లేకపోతే ఏంటి, అసలు ఏం జరిగింది, ఎవరి ద్వారా వచ్చింది ఏంటి అనే కోణంలో పోలీసులు కూడా సేకరిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సానుకూలత అంటే కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది. నిజంగానే ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఎడ్యుకేషన్ పాలసీ అంశంలో ఏం చేయాలనే కోణంలో కూడా కొంత ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉండడం ఈ అంశంలో కొంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కనబడింది. అయితే దీంట్లో ఏబీవీపీతో పాటు ఎన్ఎస్యుఐని కూడా ట్యాగ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ప్రభుత్వాలపై ప్రెజర్ చేయాలి, ఏబీవీపీ కేంద్ర ప్రభుత్వంపై చేయాలి, ఎన్ఎస్యుఐ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై చేయాలని దాంట్లో చెప్పిన పరిస్థితి. విద్యా అంశంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించద్దు, నిర్లక్ష్యం వహిస్తే చాలా సీరియస్ గా ప్రతిఘటించవలసి వస్తుందని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. రాధాకృష్ణ. ఓకే రవినాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. నిషేధంలో ఉన్నటువంటి ఒక ఆర్ఎస్యు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది తీసుకొచ్చి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఉంది. ఖచ్చితంగా ఎన్ఎస్యుఐ ఏదైతే ఉందో కాంగ్రెస్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈ సంస్థని, అలాగే ఏబీవీపీ బీజేపీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈ సంస్థను కూడా 2 సార్లు హెచ్చరిస్తూ ఖచ్చితంగా తమ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలంటూ కూడా ఇటు ఎన్ఎస్యుఏని అలాగే మరోవైపు ఏబీవీపీని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనేది మావోయిస్టుల అనుబంధ విభాగంగా కొనసాగుతూ వస్తుంది. గత కొన్నేళ్ల క్రితం దీన్ని ఒక నిషేధ సంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశంలో లేకుండా చేసింది. మళ్ళీ అది జడలు విప్పి మళ్ళీ జీవం పోసుకుంటుందా ఆర్ఎస్యు అనేది తెలియాలి. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఆకతాయిల పన ఈ లేఖ అనేది, లేకపోతే నిజంగానే సిహెచ్ రాజ్కుమార్ అనే పేరిట రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సిహెచ్ రాజ్కుమార్ పేరిట ఈ ఆర్ఎస్యు లేఖ విడుదలవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.